పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ప్రస్తుతానికి మహారాష్ట్ర మాల్వన్ అనే ఏరియాలో ఇక్కడ దేవ్బాగ్ బీచ్ దగ్గర నేను ఉన్నాను ఫ్రెండ్స్. కాబట్టి వీడియో నేను పూర్తిగా అంటే ఫేస్ వీడియో నేను రికార్డ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నా దగ్గర కెమెరా లేదు. మొబైల్ కెమెరాలతో నేను షూట్ చేస్తున్నా, కాబట్టి మీరు క్షమించండి ఫ్రెండ్స్. అయితే ఈ వీక్లో మనం అంటే నేను ఇక్కడ టూర్లో వచ్చినాను, మనం స్టాక్ మిస్ కాకూడదు, అందుకని నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ చార్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే మనం డిస్కషన్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్ ఇప్పుడు పనిచేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంపార్టెంట్ రేంజ్ నుంచి నిఫ్టీ ఇక్కడ బ్రేక్అవుట్ మనకు ఇచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి కరెక్షన్ మోడ్లోకి వచ్చింది చూడండి. ఓకే, అయితే ఇదే విధంగా మనము ఇక్కడ పైన మనం ట్రైన్ లైన్ డ్రా చేసినామంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బ్రేక్అవుట్ లభించింది ఈ పాయింట్లో, ఇక్కడ ఈ పాయింట్లో. ఓకే, కాబట్టి ఇటు నుంచి నిఫ్టీ నెక్స్ట్ టార్గెట్ అంటే మనం అనుకున్నది ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనం అనుకున్నాము 24,000 టార్గెట్ ఉంటుందని. అయితే 24,000 టార్గెట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. 24,000 ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత 24,039కి ఇప్పుడు మనకు క్లోజింగ్ లభించింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది అవుతుంది. అయితే మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అనేది మనకు ఏది ఉంటుందంటే చూడండి, ఇక్కడ మనము ఒక నిమిషం మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఆల్మోస్ట్గా మనకు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అనేది నిఫ్టీది 24,800. ఎంత 24,800 ఉంటుంది ఫ్రెండ్స్. 837 అంటే మీరు రౌండ్ ఫిగర్ 50 అనుకోండి. 24,850 ఇదొక టార్గెట్ ఉంటుంది. ఒకవేళ భారత్ పాకిస్తాన్ యుద్ధ అంటే ఇప్పుడు ఏదైతే వార్ నడుస్తుందో ఈ వార్ పెరగకుంటే మాత్రం మార్కెట్ ఇటు నుంచి మళ్ళీ కొద్దిగా కరెక్షన్ అయ్యి మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళేది ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. భారత్ పాకిస్తాన్ ఒకవేళ యుద్ధం అయితే కూడా మార్కెట్ కంప్లీట్గా కిందికి వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొద్దిగా రేపు మండే రోజు మీరు చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎందుకంటే సాటర్డే సండేలో మనకు ఏమవుతుందో మార్కెట్లో కంప్లీట్గా తెలిసిపోతుంది. కాబట్టి చూసి మనము మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే మార్కెట్లో ఏం కాకుంటే ఏ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలో ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనము డిస్కషన్ చేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్ పేరు ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి. ఆ స్టాక్ పేరు జేఎం ఫైనాన్స్. జేఎం ఫైనాన్స్ ఈ స్టాక్లో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు ఫ్రెండ్స్. అది ఏ విధంగా చేయవచ్చు మీకు చూపిస్తాను. ఇక్కడ డైలీ క్యాండల్స్ ఉన్నాయి. ఇవి డైలీ కాకుండా ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వీక్లీ చేసుకుంటాను. డైలీ క్యాండల్లో ఏమవుతుందంటే ఫ్రెండ్స్, క్యాండల్స్ అనేది ఎక్కువగా అవుతాయి కాబట్టి అంటే మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ క్లియర్గా తెలియదు. కాబట్టి మనం వీక్లీ క్యాండల్ చేస్తాం ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇప్పుడు వీక్లీ క్యాండల్లో మనం చూస్తే జేఎం ఫైనాన్షియల్ ఈ స్టాక్లో ప్రస్తుతానికి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ని మనం డ్రా చేసినామంటే కరెక్ట్గా ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ మనకు సపోర్ట్ అనేది తీసుకుంది. అయితే అదేవిధంగా ఇటు నుంచి పైనుంచి ఆ ట్రెండ్ లైన్ని మనం డ్రా చేసినామంటే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎంత కరెక్ట్గా మనకు లెవెల్లో వచ్చిందో చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఈ పాయింట్లో మనకు ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్. అయితే కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి వాల్యుయేషన్ కూడా చాలా తక్కువ ఉంది ఈ స్టాక్ది. ఇప్పుడు మీరు ఫండమెంటల్ పరంగా మనం చూసినట్టుగా ఉంటే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఫండమెంటల్ చూస్తే మాత్రం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జేఎం ఫైనాన్స్ది మనము యాజ్ పర్ టెక్నికల్ పరంగా అంటే ఫండమెంటల్ పరంగా చూస్తే మాత్రం ఇక్కడ కంప్లీట్గా ఏ ఫైనాన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పీఈ రేషియో ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. బజాజ్ ఫైనాన్స్ పీఈ 35 ఉంది. అదేవిధంగా బజాజ్ ఫిన్సర్వ్ 38. జియో ఫైనాన్స్ చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్. జియో ఫైనాన్స్లో మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొద్దిగా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. దీంట్లో జియో ఫైనాన్స్లో కంప్లీట్గా డైరెక్ట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు. అదేవిధంగా బజాజ్ హోల్డింగ్ మనం చూసినట్టుగా ఉంటే బజాజ్ హోల్డింగ్ పీఈ 18 ఉంది. ఇది ఆల్మోస్ట్ ఓకే ఫ్రెండ్స్. అదేవిధంగా చోలా ఫైనాన్స్ మనం చూస్తే చోలా ఫైనాన్స్ కూడా 30 ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి 30.40. ఇదే విధంగా శ్రీరామ్ ఫైనాన్స్, ఇక్కడ శ్రీరామ్ ఫైనాన్స్ 14.82% పీఈ రేషియో ఉంది ఫ్రెండ్స్. కానీ ఫండమెంటల్ చూస్తే చాలా వీక్ ఉంది. ఓన్లీ పీఈ చూస్తే కాదు, ఫండమెంటల్ మనం క్లియర్ చూసినామంటే ఆ స్టాక్ కొద్దిగా అంటే బుక్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంది. ఫైనాన్షియల్ సెక్టర్లో బుక్ వాల్యూ మరియు
స్టాక్ ప్రైస్ కొద్దిగా దగ్గరగా ఉంటే మనకు బాగుంటుంది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి, ఏఎంసి కూడా ఇది ఏఎంసి దాంట్లో వస్తుంది కాబట్టి ఇది ఫైనాన్షియల్లో వచ్చేసినాయి అంతేకాని. అయితే జేఎం ఫైనాన్స్ మనం ఏ స్టాక్ గురించి అయితే డిస్కషన్ చేయాలని అనుకుంటున్నామో చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్ మాత్రం PE 17.95 చాలా బెస్ట్ ఉంది. దీంతోపాటు ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ స్టాక్లో మనము యాక్చువల్లీ ఇక్కడ చూడండి బుక్ వాల్యూ చూస్తే 91.1 పైసా. అదేవిధంగా షేర్స్ ప్రైస్ 102 రూపీస్. అంటే ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనకు చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ రేట్ మీరు కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. అదేవిధంగా ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అంటే 1.67 ఉంది ఫ్రెండ్స్. ఓకే, అయితే ఈ స్టాక్లో మనకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇప్పుడు రైట్ సమయం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రమోటర్ హోల్డింగ్ మాత్రము 56.5% ఇక్కడ, ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈబిటా చూస్తే ఈబిటా కూడా 7.43 ఉంది. అయితే సేల్స్ ప్రైస్ కూడా ఇక్కడ 2.12 ఉంది ఫ్రెండ్స్. అయితే 3 years PE చూస్తే చాలా చీఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్, 12.2. ఓకే, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 5 yearsలో మనము ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 65.2% ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ స్టాక్లో ఫేస్ వాల్యూ అయితే తక్కువ ఉంది, కానీ ఫేస్ వాల్యూ వదిలేంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు డివిడెండ్ ఈల్డ్ చూస్తే 1.95%. అయితే మనం ఈ స్టాక్ మనం డివిడెండ్ కోసం తీసుకుంటాలేము ఫ్రెండ్స్. మనకు ప్రాఫిట్ వచ్చిందంటే ఆల్మోస్ట్గా మనకు 50 నుంచి 60% ప్రాఫిట్ వస్తే మనం ఈ స్టాక్లోకి ఎగ్జిట్ అయిపోతాము. అది కూడా మనం ఏ విధంగా మనం టార్గెట్ తీస్తామో మీకు టెక్నికల్ ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, అయితే ఆ స్టాక్ను ఇప్పుడు నేను ఇక్కడ టెక్నికల్ చార్ట్లో నేను తీస్తున్నాను. అయితే చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్గా ఈ స్టాక్ చూడండి కరెక్ట్గా ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది. అదేవిధంగా ఇక్కడ ఈ రేంజ్లో, ఇక్కడ ఈ రేంజ్లో, దాంతోపాటు ఇక్కడ ఈ రేంజ్లో, ఇక్కడ ఇటు నుంచి ఈ స్టాక్ ఇప్పుడు పైనుంచి వచ్చిన ట్రెండ్ లైన్ని కూడా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అయితే ఏదైనా స్టాక్లో మనం అనాలిసిస్ చేసినామంటే ఫ్రెండ్స్ మాత్రం మీరు చూస్తూ ఉండండి, మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను స్టాక్ పేర్లు కూడా నేను చెప్తూ ఉంటాను, కంటిన్యూగా స్టాక్ పేర్లు చెప్పుకుంటా పోతే అది కూడా బాగుండదు. అయితే మీరు స్కిప్ చేసుకుంటా మీరు వీడియో చూస్తారు, తర్వాత కామెంట్ చేస్తారు ఫ్రెండ్స్ స్టాక్ పేరు ఏంటిదని, స్టాక్ పేరు చెప్పండి అని. ఓకే, నో ప్రాబ్లం, నేను మీకు కామెంట్లో నేను రిప్లై ఇస్తాను, కానీ మీరు కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ స్టాక్ పేరు జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్. అయితే చూడండి, ఒకవేళ మీరు టెక్నికల్ పరంగా స్టాప్ లాస్ మీరు ఫాలో చేస్తే 80 రూపీస్ బిలో మీరు ఎస్ఎల్ పెట్టుకోండి. ఎస్ఎల్ ఎంత? 80 రూపీస్. అయితే టార్గెట్ అనేది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా ఇక్కడ మనకు టార్గెట్ వస్తుంది. ఇక్కడ టాప్లో ఏదైతే ఉందో మనకు ఆల్మోస్ట్ అది కాకుండా మనము దీంట్లో ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఫిబొనాసి రిట్రేస్మెంట్ పెట్టి మీకు టార్గెట్ తీద్దాం చూడండి ఒక్కసారి. ఓకే ఓకే రైట్. అయితే ఫిబొనాసి పరంగా చూస్తే ఫ్రెండ్స్ మనకు టార్గెట్ వస్తుంది ఆల్మోస్ట్గా 200, ఇక్కడ 209 టార్గెట్ వస్తుంది. కానీ ఫస్ట్ టార్గెట్ అనేది మనము బుక్ చేసుకోవాల్సింది ప్రాఫిట్ 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ 160లో. ఓకే, అయితే స్టాప్ లాస్ మాత్రము 80 రూపీస్ ఉంది. టార్గెట్ అనేది మనకు ఇప్పుడు 160 వస్తుంది ఫ్రెండ్స్. అయితే బయింగ్ చేసుకునే ప్రైస్ ఎంతనంటే ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజింగ్ ఇచ్చినది 102 నుంచి, ఒకవేళ దీంట్లో కరెక్షన్ వస్తే మాత్రము మనము ఎంత 190 రూపీస్ వరకు, అంటే 90 రూపీస్ వరకు మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ చూడండి ఫ్రెండ్స్, మీరు పర్సంటేజ్ వైజ్గా చూస్తే మాత్రం 20% మీకు స్టాప్ లాస్ ఉంది, కానీ టార్గెట్ మాత్రము 60% ఉంది ఫ్రెండ్స్. 60% ఫస్ట్ టార్గెట్. అదే మీరు 209 టార్గెట్ చూస్తే మాత్రం ఆల్మోస్ట్ ఇటు నుంచి 100% టార్గెట్ మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా జేఎం ఫైనాన్షియల్లో మనకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇదే రైట్ సమయం ఉంది. అయితే ఇదే విధంగా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.